వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, అందరూ కూడా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అమలు చేస్తాను. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా ఒకసారి ఆలోచన చేస్తే తమ స్వార్థం కోసం తన బాబాయి మరణాన్ని, తన తండ్రి మరణాన్ని కూడా ఒక ఆయుధంగా వినియోగించుకుందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేసిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.